అనగనగా కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం. ఆ ఊర్లో ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. అభిమానంతోనే చేతిలో కొంత నగదు తీసుకుని చెన్నైకి వెళ్ళాడు. ఏకంగా ఎన్టీఆర్ ని కలిసి మీరంటే నాకు అభిమానం, నేను మీతో సినిమా చేస్తానని చెప్పేశాడు. దానికైనా భళ్ళున నవ్వాడు. సినిమా వ్యాపారం అంటే లక్షలతో వ్యవహారం, ఇదంతా నీకెందుకు బ్రదర్, వచ్చిన దారినే ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ సమాధానం విన్న ఆ యువకుడు లేదండి నేను మీతో సినిమా చేస్తానని కంఠాపథంగా చెప్పేశాడు. ఆ తర్వాత రూపుదిద్దుకున్నదే ఎదురులేని మనిషి సినిమా. 1975లో విడుదలైంది. అప్పుడే వైజయంతి మూవీస్ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మరుపురాని చిత్రాలని నిర్మించింది. ఆయన వరాల మూటలే ప్రియాంక దత్, స్వప్న దత్, శ్రవంతి దత్. ఇప్పుడు ఈ ముగ్గురే వైజయంతి మూవీస్ కి మూల స్తంభాలు. అసలు సినిమా రంగం అంటేనే ఒక జూదం, కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. అలాంటి సినిమా రంగంలో కాకలు తీరిన యోధులే పెట్టే బేడా సర్దుకొని వెళ్లిపోయారు. అలాంటి పరిశ్రమలో ఈ ముగ్గురు ఎలా మనగలుగుతున్నారు? దృశ్య కావ్యం లాంటి సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు? మొదట్లో వీరికి తగిలిన దెబ్బలు ఎలాంటివి? ఈ ముగ్గురు పిల్లల్ని ఒక శిల్పాలుగా అశ్విని దత్ ఎలా చెక్కారు? అప్పటిదాకా వైజయంతి మూవీస్ బ్యానర్ అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆ సమయంలోనే మెహర్ రమేష్ తో ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి కంత్రి అని ఒక సినిమా తీశారు. ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత భారీ అంచనా వ్యయంతో శక్తి అని ఒక సినిమా తీశారు. కానీ అది అశ్విని దత్ కి తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఆ దెబ్బకి కొన్నేళ్ల పాటు వైజయంతి మూవీస్ నుంచి సినిమాలే నిర్మాణం కాలేదు. ఈ తరుణంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అశ్విని దత్ ముగ్గురు కుమార్తెలు 3 ఏంజల్స్ స్టూడియో అని ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ బ్యానర్ మీద నారా రోహిత్ హీరోగా బాణం అనే సినిమాను తీశారు. అది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నవదీప్ కాజల్ తో వంశాన్ అనే సినిమా తీశారు. అది ఫ్లాప్ అయింది. దీంతో నిర్మాణ రంగం నుంచి వెనక్కొచ్చేయాలని తమ ముగ్గురు కుమార్తెలకి అశ్విని దత్ తేల్చి చెప్పేశారు. కానీ పట్టు విడవని వారు నాన్న నొప్పించి నాగ్ అశ్విని దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒక సినిమా తీశారు. ఈ చిత్రంలో నాని హీరోగా సహనటుడిగా విజయ్ దేవరకొండ నటించారు. క్రిటిక్స్ నుంచి ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అదే నాగ్ అశ్విన్ తో విఖ్యాత నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి అనే సినిమాను ప్రారంభించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటిదాకా వైజయంతి మూవీస్ కి ఉన్న నష్టాలని మొత్తం తీర్చేసింది. ఇదే ఊపులో దిల్ రాజుతో జత కట్టిన వైజయంతి మూవీస్ నాగార్జున, నాని హీరోలుగా దేవదాస్ అనే సినిమాను నిర్మించింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఇదే నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు, పొట్లూరి వరప్రసాద్, అశ్విని దత్ నిర్మాతలుగా మహర్షి సినిమా తీశారు. ఇది కూడా విజయవంతమైంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఈసారి వైజయంతి మూవీస్ రూటు మార్చింది. సినిమా అంటే కథ, కథనం ఉండాల్సిన అవసరం లేదని, 2.5 గంటల పాటు ప్రేక్షకులని కదలకుండా సీట్లలో కూర్చోబెడితే వసూలు వాటంతట అవే వస్తాయని నిరూపించిన చిత్రం జాతిరత్నాలు. కేవలం కామెడీ అనే జోనర్ ని నమ్ముకుని డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాని అతి తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశాడు. కానీ పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు ఎక్కువ లాభాలని ఈ సినిమా తీసుకొచ్చింది. ఇక నిర్మాతలుగా ముగ్గురు కుమార్తెలు స్థిరపడడంతో అశ్విని దత్ వారికి మరింత స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం వైజయంతి బ్యానర్ నిర్మించిన సీతారామం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అను రాఘవపుడి తీసిన మిథానం, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన్న, కిషోర్ నటన, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే అనే సినిమా భారీ అంచనా వ్యయంతో నిర్మితమవుతుంది. అశ్విని దత్ పేరున్న నిర్మాత, కానీ సినీ పరిశ్రమలో అది ఒకటే సరిపోదు. ఇక్కడ విజయాలకే విలువుంటుంది. 2-3 పరాజయాలు పలకరిస్తే అప్పటిదాకా వెంట ఉన్న వారు కూడా పలకరించడం మానేస్తారు. ఈ పరిస్థితులు చూసిన అశ్విని దత్ తన పిల్లలను ఈ పరిశ్రమకు దూరంగా ఉంచాలని అనుకున్నారు. కానీ వారు ఉన్నత విద్యని అభ్యసించిన తర్వాత సినీ పరిశ్రమను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. దీనిని మొదట్లో అశ్విని దత్ వారించిన
పిల్లల ఉత్సాహాన్ని చూసి ప్రోత్సహించారు. తనకు ఎదురైన అనుభవాలని ప్రతి క్షణం వివరించారు. తన ముగ్గురు కుమార్తెలు మొదటి తీసిన బాణం నుంచి ప్రస్తుత సీతారామం వరకు ఒక మార్గదర్శిగా నిలిచారు. తండ్రిని చూస్తూ పెరిగిన ఆ పిల్లలు ఆయన అనుభవాలను కూడా నేర్చుకున్నారు. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలుగా కొనసాగుతున్నారు. మహానటి, జాతిరత్నాలు, సీతారామం ఇలా వరుసగా 3 బ్లాక్ బస్టర్లు సాధించి మునుముందు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే వీరికి నాగస్విన్ కూడా జత కావడంతో ప్రస్తుతం వైజయంతి మూవీస్ ప్రయాణం నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. అంటే పొగుడుతున్నట్టు తిట్టుతున్నట్ట